హాయ్ అండి. వెల్కమ్ టు అమలాపురం రుచులు. మీరు చూస్తున్నది కూల్ మకానాతో చేశాననమాట. అది మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత ఆ విధంగా ఒక అచ్చులా తయారైంది. నాకే భలే అనిపిచ్చింది. సో, వీడియో చేశాననమాట. ఇది మా పిల్లలు ఈవినింగ్ ఇంటికొచ్చే టైంలో ప్రిపేర్ చేశాను. ఏం లేదు, జస్ట్ కొంచెం బెల్లం తీసుకొని అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసేసి కూల్ మకానాను ఫస్ట్ కొంచెం బాగా వేపాననమాట. అంటే జస్ట్ మామూలుగా డ్రై చేశానంతే. ప్యాన్ మీద వేసి బాగా డ్రై అయిపోయిన తర్వాత కొంచెం క్రిస్పీగా అవుతాయి కదా, అప్పుడు ఈ బెల్లంలో యాడ్ చేశాననమాట. అంతేనండి. చక్కగా ఈ విధంగా పాకం కొంచెం ముదిరింది కదా, మంచి భలే తయారైంది. సో, నాకైతే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు అందరూ పిల్లలు ఎక్కువగా చిప్స్ తింటున్నారు అని మనము బాధపడుతున్నాం. అలాగే తెలిసి కూడా పెడుతున్నారు కొంతమంది, తప్పట్లేదు. సో, అలాంటి ప్లేస్లో కూల్ మకానా తీసుకునే విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. జంక్ ఫుడ్కి మంచి ఆల్టర్నేటివ్గా మనం దీన్ని చెప్పచ్చు. అండ్ దీంట్లో కాల్షియం, ప్రోటీన్, ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. సో, ఎదిగే పిల్లలకి ది బెస్ట్ స్నాక్ అని చెప్పచ్చు అనమాట. ఇంకా ఇది మనకి ఓన్లీ పిల్లలకనే కాదు, పెద్దవాళ్ళకు కూడా మంచిదే. అంటే మనం ఇలా కాదు, జస్ట్ కొంచెం స్పైసెస్తో చేసుకుంటే బాగుంటుంది. పిల్లలు ఇంటికి వచ్చాక ఈవినింగ్ స్నాక్ లాగా, లేకపోతే స్కూల్లోకి మనం స్నాక్ ఐటమ్స్ పంపిస్తాం కదా బాక్స్లో. సో, ఖచ్చితంగా ఇది ఒక బెస్ట్ ఐటమ్ అని చెప్పేసి చెప్తాను నేను. నేనైతే మా పిల్లల వరకు ఉంచుతానో లేదో తెలియదు, చాలా క్రిస్పీగా ఉన్నాయి తెలుసా. అసలు ఇలాగ జస్ట్ ఇలా టచ్ చేస్తేనే భలే టక్ టక్ మన సౌండ్ వస్తూ చాలా అంటే చాలా బాగుంది. ది బెస్ట్ ఐటమ్ అని చెప్పచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.